హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 3 రోజుల పాటు భారీగా కురనున్నటువంటి వర్షాలు. వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి, ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవుతుంది. కోస్తా తీర ప్రాంతాల్లో కూడా రానున్నటువంటి 3 రోజుల పాటు ఈ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదైతే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కర్నూలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురనున్నాయి. ఇక ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో మాత్రమే ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయి. ఆ తరువాత లోతట్టు ప్రదేశాలకు కూడా ఈ వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. ఇకపోతే తెలంగాణలోని మధ్య తెలంగాణ ప్రాంతాలు నల్గొండ, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, ములుగు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 3 రోజుల పాటు అత్యధికంగా నవంబర్ 15 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశంలో మాత్రం దాదాపుగా 170 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుంది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్.